అండ్ ఇంకా 'ఇండియన్ 2' మూవీ గురించి చెప్పాలంటే అసలేం లేదు. సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డిసప్పాయింటెడ్ భయ్యా. హలో ఆల్, వెల్కమ్ టు సినిమా ఇల్లు. ఇప్పుడే విజయవాడ రాజ్ యోగరాజ్ థియేటర్లో భారతీయుడు 2 అయితే చూసొచ్చాను. సినిమా అయితే అటు బాగుందని చెప్పలేను, ఇటు బాలేదని చెప్పలేను. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వడం చాలా బాగుంటుంది. ఆ స్టార్టింగ్ సీన్స్ ఒక 10-15 మినిట్స్ ఉంటే ఆ సిద్ధార్థ్ గారితో అవి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే సిద్ధార్థ్ కమ్‌బ్యాక్ ఇండియన్ అని స్లోగన్ అయితే ఇస్తాడో అక్కడి నుంచి అక్కడి వరకు బాగుంటది. అక్కడి నుంచి మాత్రం సినిమా కొంచెం డల్‌గా ఎళ్ళిద్ది. మరి స్లోయిష్ అని చెప్పలేను గానీ డల్‌గా సీన్స్ అంతా మంచి మంచి సీన్సే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో ఆలోచించే సీన్సే ఉంటాయి కానీ అవంతగా కనెక్ట్ అవ్వవనమాట. ఈవెన్ సేనాపతి ఇంట్రడక్షన్ నుంచి ఇంటర్వెల్ వరకు గూడా ప్లెయిన్‌గా ఎళ్ళిపోద్ది. పోనీ సెకండ్ హాఫ్ ఏమన్నా బావుందా అంటే సెకండ్ హాఫ్ గూడా అంతే ప్లెయిన్ డల్‌గా ఎళ్ళిద్ది. లాస్ట్ 30-40 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బావుంటది. సిద్ధార్థ్ అండ్ కమల్ హాసన్ ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఒక 10 మినిట్స్ ఏమో. అది చాలా బావుంటాయి. అది కొంచెం ఎమోషనల్‌గా కూడా బావుంటది. కానీ క్లైమాక్స్ ఒక లాంగ్ ఫైట్ ఉంటది. అది ఓకేయిష్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే ఓకే. పర్లేదు, బావుంది అన్న ఫీల్ అయితే వచ్చిద్ది. ఇంకా ఎండ్ కార్డ్స్ పడిన తర్వాత అయితే ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటది. అది ఎవరు మిస్ కావద్దు. అది కొంచెం నేనైతే రామ్ చరణ్ వచ్చేసాడేమో అనుకున్నాను గానీ లేదు. అది యంగర్ కమల్ హాసన్ చూపెడతారు. 1940 ఫ్రీడమ్ ఫైట్ మూవ్‌మెంట్ టైమ్‌లో చూపెడతారు. అదైతే ఎవరు మిస్ కావద్దు. ఇంకా బ్రహ్మానందం గారు జస్ట్ ఒక 10 సెకన్లు ఉంటారేమో. మూవీ మొత్తం 10-15 సెకన్లు ఉంటారు. సిద్ధార్థ్ గారు వచ్చే సీన్‌లు అయితే చాలా బావుంటది. అంటే కొన్నిసార్లు కుట్టించుకుంటాడు, చెప్పులతో కుట్టించుకుంటాడు. అవి కనెక్ట్ అవుతాం. కానీ ఈ సినిమాలో శంకర్ గారు టచ్ చేసిన కాన్సెప్ట్ ఏమంటే చేసిన కాన్సెప్ట్‌లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఏమంటే సపోజ్ చాలామంది యూత్ ఏమనుకుంటారు, ఎవరైనా కరప్షన్ చేస్తే లంచం తీసుకుంటే జైలుకెళ్ళాలి, చట్ట ప్రకారం శిక్ష పడాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే కరప్షన్ చేసే ఒక వ్యక్తి మన నాన్న అయితే, మన అమ్మ అయితే, లేకపోతే మన అక్కో, చెల్లో, లేకపోతే అన్నయ్యో, తమ్ముడో, బాబాయో, మామయ్యో అయితే, సో, ఆ కరప్షన్ చేసే సంగతి మీకు తెలిసి మీరు ఎక్స్‌పోజ్ చేయగలరా బయటికి? సో, అలా ఎక్స్‌పోజ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో, అనేది ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉంటది సిద్ధార్థ్ గారి దగ్గర. అదైతే చాలా చూపెట్టారనిపించింది నాకు. ఇంకా ఇప్పుడే 'మైథిరన్' రివ్యూ గూడా చూసాను. 'మైథిరన్' కూడా కొంచెం అలానే చెప్పాడు. పర్లేదు, ఓకే అన్నా. ఇంకా 'తైవ్యూ' అన్న రివ్యూ అయితే కూడా చూసాను. 'తైవ్యూ' అన్న కూడా అలా 'తైవ్యూ' బ్రదర్ కూడా కొంచెం యావరేజ్ అన్నట్టు, అంటే డిసప్పాయింటెడ్ అనేది చెప్పారు. సో, ఇంకా మన 'బార్బిల్' అన్న అయితే 'బార్బిల్' అన్నకైతే ఇంక వీడియో అయితే పెట్టలేదు. ఈ వీడియో చేసే టైంకి 'బార్బిల్' అన్నకైతే ఖచ్చితంగా మూవీ నచ్చుండదు ఖచ్చితంగా. సో, ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియో చూసుంటే ఇది కొత్త ఛానెల్ అండి. ఇదే మన ఫస్ట్ వీడియో. ఎవరైనా కమల్ హాసన్ గారి ఫ్యాన్స్, ఎవరైనా సిద్ధార్థ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా మీకు రివ్యూ జెన్యూన్ అనిపించుంటే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.